బీసీ దళపతి ఆర్ కృష్ణన్న, బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్నల పిలుపు మేరకు బీసీ సేన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో రిలే దీక్షలు, నిరసనలు, నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు నేడు కొచ్చెల్ల నియోజకవర్గ కేంద్రంలోని పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము దేశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అయితే నిజంగా దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. మరి 56% ఉన్న జనాభా ఇంకా హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. రోజువారీ పద్యం కోసం ఆరాట పడుతూనే ఉంది. హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. వాళ్ళ బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నాయి. అంటే 56% జనాభా అభివృద్ధి చెందకుండా భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందినట్లు? మెజారిటీ పబ్లిక్ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు. కాబట్టి బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జనాభా దామాష ప్రకారం మరి రాజ్యాంగ ఫలాలు అందాల్సిన అవసరం. రాజ్యాంగం ఏమైనా 50% రిజర్వేషన్లు దాటొద్దని పెట్టిందా? ఏం లేదు. బీసీల జనగణన 1891లో మరి ఆంగ్లేయులు చేసిన జనగణన తప్ప ఇప్పటి వరకు పరిపూర్ణంగా ఏ ప్రభుత్వం కూడా బీసీ జనగణన చేయకపోవడం వల్లనే బీసీ జనాభా బయటికి రావడం లేదు. మనం చెప్పుకుంటున్నట్లు 56% కాదు బీసీ జనాభా లెక్కలు కనుక పరిపూర్ణంగా బీసీలను కులాల వారీగా జనగణన చేస్తే కష్టంగా 70 నుంచి 80% బీసీలో ఉంటాం. మరి 130 కోట్ల జనాభాలో, భారతదేశం జనాభాలో మరి 80 కోట్ల జనాభా, దాదాపు 80 కోట్ల జనాభా అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందింది అంటున్నారు పాలకులు. వాళ్ళు కొందరు 7% ఉన్న పాలకులు అగ్రవర్ణాలు అభివృద్ధి చెందినట్లే బీసీలు అభివృద్ధి చెందినట్లు కాదు. నిజంగా బీసీలకు విద్య అవసరం. విద్య లేకుండా వినయం లేదు, వినయం లేకుండా విజ్ఞానం లేదు, విజ్ఞానం లేకుండా సంపద లేదు, సంపద లేని రాజ్యాధికారం లేదు. కాబట్టి బీసీల తరఫున సమీకరించు, బోధించు, పోరాడనే నినాదంతోన రేపు రాబో రోజుల్లో జనవరి నుంచి అన్ని గ్రామాల్లో జనాన్ని సమీకరించి వాళ్లకు సమస్యలను, మన హక్కులను బోధించి పోరాటానికి సంసిద్ధులం చేస్తామని బీసీల తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్లు పెట్టి పార్లమెంట్లో 10 నిమిషాల్లో మరి బిల్ పాస్ చేయించిండు. ఎందుకు బీసీలు కంటికి కనిపిస్తలేరా? బీసీ బిల్లు ఎన్నిసార్లు పార్లమెంట్లో పెట్టినా నాకు సంబంధం లేదన్నట్టు మరి బిల్లు తోసిరాజని పక్కకు పడేకి బీసీలు దేశవాసులు గారా? బీసీలకు హక్కు లేదా? బీసీలు ట్యాక్సీలు కడతలేరా? పన్నులు కడతలేరా? పన్నులు చేస్తలేరా? అంటే కేవలం బీసీలు బానిసలుగానే ఉండాలి. వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేయాలి, వాళ్ళ ఇళ్లలో ఓడియం చేయాలి, వాళ్ళ కార్పొరేట్ కార్యాలయాల్లో చెప్రాసిగా పనిచేయాలా? రాజ్యాధికారం చేపట్టకూడదా? జనాభా దామాష ప్రకారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల జనవరి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం చట్టసభల్లో రిజర్వేషన్ సాధించే వరకు పోరాడుతూనే ఉంటామని బీసీ తరఫున తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ. ఆర్ కృష్ణన్న బర్క కృష్ణన్నల నాయకత్వం, ఆర్ కృష్ణన్న బర్క కృష్ణన్నల నాయకత్వం. జై బీసీ.